నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. విజయవాడ నగరంలో ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తుంది. దీంతో జనజీవనం స్తంభించింది. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచింది. వాహనదారులు రాకపోకలకి ఇబ్బందులు పడ్డారు. చాలా రోజులుగా వేసవి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న విజయవాడ వాసులకి ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. విజయవాడలోని మొగల్రాజుపురం, పటమట ప్రాంతాల్లో భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. చిట్టినగర్ పరిసర ప్రాంతాల్లో నీరు నిలిచింది. పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలోకి వర్షపు నీరు చేరింది. భారీ వర్షాల వలన ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుని మూసివేశారు. శ్రీ కనకదుర్గ నగర్ గుండా భక్తులు రాకపోకలు కొనసాగించేలాగా ఏర్పాట్లు చేశారు. ప్రకాశం జిల్లాలో దాదాపు ఒకే సమయంలో 3 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనలో 5గురు మృతి చెందారు. ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలో కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడి 3 మృతి చెందారు. మృతులను నెల్లూరు జిల్లా గుడిపల్లిపాడుకు చెందిన రమణయ్య, బాబు, నాగేంద్రగా గుర్తించారు. బోల్తాపడిన లారీని మరొక లారీ ఢీకొనడంతో పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆ ట్రాఫిక్ లో ఆగి ఉన్న కారుని వెనక నుంచి మరొక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు కాగా అందులో ప్రయాణిస్తున్న పావని, కౌశిక మృతి చెందారు. వీరు గుంటూరు జిల్లా నుంచి తిరుమలకు వెళ్తున్నట్లు గుర్తించారు. ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం చేపట్టే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ఆదివారం దేశవ్యాప్తంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులతో సందడి వాతావరణం నెలకొంది. సిబ్బంది విద్యార్థుల్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. గడియారాలు, ఇతర గ్యాడ్జెట్లు నిషేధించారు. ఆఫ్లైన్ విధానంలో జరుగుతున్న ఈ పరీక్షకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా 4250 మంది విద్యార్థులు హాజరవుతూ ఉండగా 16 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశారు. వీటిలో 14 కేంద్రాలు గుంటూరు నగరం, దాని పరిసరాల్లో, 2 తెనాలిలో ఉన్నాయి. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కుర్మనాథ్తో హోంశాఖ మంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అనిత ఆదేశించారు. అవసరమైతే సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. తాగునీరు, విద్యుత్ సరఫరాకి ఆటంకం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారుల్ని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ రోనంకి కుర్మనాథ్ ఇప్పటికే ప్రకటించారు. 2 రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఆదివారం బాపట్ల జిల్లాలో వర్షం దంచుకొట్టింది. చీరాల, వేటపాలెం, చినగంజాం, కారంచేడు మండలాల్లో భారీ శబ్దాలతో ఉరుములు, పెనుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా చీరాల పట్టణంలోని రహదారులు జలమయమయ్యాయి. చినగంజాంలో రోంపేరు కాలువ సమీపంలో పిడుగుపాటుకి గేదెల్ని మేపుతున్న గడ్డం బ్రహ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందాడు. విజయవాడ నగరంలోనూ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వాహనదారుల రాకపోకలకి ఇబ్బందులు పడ్డారు. శ్రీకాకుళంలో విశాఖ ఏ కాలనీకి చెందిన నిమ్మర్తి కమల ఇంటి ఆవరణలోని మామిడి చెట్టుకి ఒకే గుత్తికి 25 కాయలు కాశాయి. అది కూడా చెట్టు మొదలకే ఆ గుత్తి కాయటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 6 నెలల కిందట చెట్టు కొమ్మను కొట్టేయగా మిగిలిన మొదలకి ఆకులు, కొమ్మలు లేకున్నా గుత్తులుగా పూత పూసింది. దాన్ని జాగ్రత్తగా సంరక్షించడంతో ఇప్పుడు కాయలు కాశాయని కమల చెప్తుంది. దీని గురించి జిల్లా ఉద్యాన శాఖ అధికారి రత్నాల వరప్రసాద్ ఆసక్తికర విషయాలు తెలిపారు. కాండానికి పూత రావటాన్ని కాలిఫోర్నియస్ నేచర్ అంటారని తెలిపారు. సాధారణంగా పనస, కోకో చెట్లు ఇలా కాస్తాయని, మామిడిలో ఇది అరుదు అని చెప్పారు. భారతదేశపు తొలి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అయిన క్రియేటర్ ల్యాండ్ ని ప్రజా రాజధాని అమరావతిలో ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ శుభ పరిణామాన్ని ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. 25,000 ఉద్యోగాలని సృష్టించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపొందించిందని వివరించారు. విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి, పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి ఇది దోహదపడుతుందని తెలియజేశారు. రాష్ట్రంలో స్థానికుల ప్రతిభను ప్రపంచానికి అందించే శక్తివంతమైన సాధనం ఇదని చెప్పారు. లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. గుంటూరు బ్రాడీపేటలోని శ్రీనివాసన్ లేడీస్ హాస్టల్ బాత్రూం ముందు కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సమయంలో అసభ్యకరంగా మెసేజ్లు చేయడం, అబ్బాయిల్ని తీసుకుని వచ్చి లేడీస్ హాస్టల్లో ఉంచడం చేస్తున్నారని హాస్టల్ విద్యార్థినులు చెప్తున్నారు. అరండలపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. లేడీస్ హాస్టల్ సార్ 4/13 బాత్రూమ్ దగ్గర గుర్రం ప్రసాద్ బాత్రూమ్ దగ్గర సీసీ క్యామ్ పెట్టారు సార్. మాకు ఇబ్బంది పడుతుందని అడిగితే ఖాళీ ఉంటే ఉండండి, వెళ్ళిపోతే వెళ్ళిపోమని చెప్పారు సార్.
అంటే బాగా బూతులు తిట్టున్నారు సార్. ఉండే లేకపోతే వెళ్ళిపోమని చెప్పారు సార్. ఉండి హాస్టల్ ఫీజు పెంచారు సార్. అడిగితేనేమో మీరు కట్టే డబ్బులు ఏ మూలకి వస్తున్నాయి, లాడ్జీలు పెట్టుకుంటే చాలా డబ్బులు వస్తాయి అని చెప్పారు సార్. అయితే వాళ్ళేమో బూతులు తిట్టడం, అటు ఇటు అంటే మా రూమ్లోకి వచ్చి తొంగి చూడటం, అంటే టీ స్టాల్ దగ్గర నుంచి అన్న వాళ్ళు రావటం కానీ అది జరుగుద్ది సార్. అయితే ఆ అంకుల్ వచ్చి ఏ టైం అదేమి ఉండదు సార్, వచ్చి తొంగి చూసి వెళ్ళటం కానీ. ఇప్పుడు ఒకళ్ళు లేడీ రన్ చేస్తున్నప్పుడు మేడం అదే ఆంటీ రావాలి కదా సార్, కానీ అంకుల్ వచ్చి తొంగి చూడటం కానీ అలాగా రావటం కానీ జరిగింది సార్. అడిగితేనేమో ఉంటే ఉండండి, వెళ్ళిపోమని చెప్తున్నారు సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. ఇది 1 వీక్ నుంచి సార్. అంటే 1 వీక్ నుంచి సీసీ క్యామ్ పెట్టారు సార్. హాస్టల్ మెయింటెనెన్స్ మారినప్పటి నుంచి సార్. మేము కంప్లైంట్ రేస్ చేయడానికి వచ్చాం సార్. అదే సీసీ క్యామ్ గురించి మాతో మిస్బిహేవ్ చేయటం అట్లా. అంటే మేము అడిగితేనేమో సీసీ క్యామ్ అంటే మామూలుగా తిప్పితే మాకు టెర్రస్ పైన పెట్టారు సార్. ఇబ్బందిగా ఉంది అనేసి మేము తిప్పాను సార్. తిప్పితే ఎవరు తిప్పారు అని వచ్చి అడిగారు సార్. అడిగితేనేమో మామూలుగా మా ఫ్రెండే చెప్పింది సార్. తర్వాత ఇందాక గొడవ జరిగినప్పుడు అడిగితేనేమో అన్నారు అది మిమ్మల్ని భయపెట్టని చెప్పామని చెప్పారు. శ్రీనివాస హాస్టల్ అని చెప్పి బ్రాడీపేటలో ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది. దానికి సంబంధించి ఆ కాలేజ్ మేనేజ్మెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో కాలేజ్లో ఉన్న వన్ ఆఫ్ ది గర్ల్ మీద కొంచెం హరాసింగ్గా బిహేవ్ చేశాడు అని చెప్పేసి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తుంది. ఆల్రెడీ తర్వాత కాలేజ్లో ఉన్న అమ్మాయిలు కూడా వచ్చి సీసీ కెమెరాస్ కొంచెం మా వాష్రూమ్ ఏరియా కవర్ అయ్యేటట్టు పెట్టారు అని చెప్పి కంప్లైంట్ ఇస్తున్నట్లే వాళ్ళ రూమ్స్లో కూడా కనిపించేలాగా కూడా సీసీ కెమెరాస్ పెట్టారని చెప్పి కంప్లైంట్ ఇస్తున్నారు. దాని మీద వాళ్ళని పికప్ చేసాము, తీసుకొస్తున్నాము. సీసీ కెమెరాస్లో ఏం కవర్ అవుతుంది మొత్తం వెరిఫై చేసి అది ఏదైనా కొంచెం అబ్నార్మల్ పొజిషన్ ఉంటే అవి కంప్లీట్ తీపిస్తాము. అమ్మాయి ఇచ్చే కంప్లైంట్ మీద కూడా కంప్లైంట్ తీసుకొని ప్రాపర్ కేసెస్ కింద కేసు రిజిస్టర్ చేస్తాము. ఇద్దరు హాస్టల్ మేనేజ్మెంట్ మీద చెప్తున్నారు. ఆ మేనేజ్మెంట్ తాలూకా ఓనర్ని తీసుకొచ్చాము. అట్లే వాళ్ళిద్దరు మేనేజ్మెంట్ ఓనర్ అండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళిద్దరిని తీసుకొచ్చాము స్టేషన్కి. వెరిఫై చేసి కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తాము. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, అమ్మాయిల మీద గర్ల్స్ మీద ఉమెన్ మీద ఎట్లాంటి క్రైమ్లో ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా సీరియస్ కఠినమైన చర్యలు తీసుకుంటాము. వాటి మీద ఎట్లాంటి ల్యాబ్స్ కానీ ఎట్లాంటి డిలే కానీ ఏవీ ఉండవు. ఖచ్చితంగా ఉమెన్ రిలేటెడ్ కంప్లైంట్స్ డీజీ సార్ ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్ మీద ప్రయారిటీ కాబట్టి ఖచ్చితంగా పోక్సో అండ్ క్రైమ్ అగైన్స్ ఉమెన్ని చాలా సీరియస్గా ఎట్లాంటి డిలే లేకుండా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాము. ప్రాపర్ ఇన్వెస్టిగేట్ చేసి కఠినమైన చర్యలు తీసుకుంటాము. హాస్టల్లో అరౌండ్ 60 మెంబర్స్ దాకా ఉన్నామంటున్నారు. కానీ మన దగ్గర కంప్లైంట్ ఇచ్చింది ఒక 7-8 మెంబర్స్ అమ్మాయిలు మాత్రం వరకు వచ్చి కంప్లైంట్ చేస్తారు. అది సీసీ కెమెరాస్ ఇట్లా పొజిషన్లో ఉన్నాయని చెప్తారు. ఒక అమ్మాయి స్పెసిఫిక్గా నన్ను హెరాస్ చేశాడని చెప్పి చెప్తుంది. హాస్టల్కి వెళ్ళి పోలీసులు కూడా సీసీటీవీ పరిశీలించడం జరిగింది. పరిశీలనలో ఏమైనా తెలిసిందా సార్? అంటే వాష్రూమ్ దగ్గర ఉన్నాయి కొంచెం ఆ కారిడార్ కవర్ అయ్యేటట్లుంది, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. గర్ల్స్ హాస్టల్లో కొంచెం ప్రాపర్ ప్లేస్మెంట్ ఉండాలి. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ కవర్ అయ్యేటట్లు పెట్టాలి, ప్రొటెక్షన్ ఉండాలి. కానీ అట్ ద సేమ్ టైం అది వాళ్ళ ప్రైవసీని ఇన్వేజివ్గా ఉండేటట్లు ఉండకూడదు. సో అది ఏదన్నా అబ్నార్మల్ పొజిషన్లో వెంటనే తీపిచ్చేస్తాం. గుంటూరు టౌన్లో చాలా ఇటువంటి హాస్టల్స్ ఉన్నాయి. బట్ అన్నిటికీ ఏం చెప్పబోతున్నారు సార్? అదే హాస్టల్స్ అన్నిటికీ మేము ఆల్రెడీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, వాళ్ళకి సర్క్యులేట్ చేశాము. సీసీ కెమెరాస్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్లో పెట్టుకోవాలి, వాచ్మెన్ని పెట్టుకోవాలి, రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా ఎట్లాంటి అబ్నార్మల్ మూవ్మెంట్ కానీ బయట అవుట్ సైడర్స్ ఎవరు వచ్చినా కూడా రిజిస్టర్స్ మెయింటైన్ చేసుకుని ప్రాపర్ వేలో మా మేనేజ్మెంట్ ఉండాలి. సెక్యూరిటీ విషయంలో ఏ ల్యాబ్స్ లేకుండా చూసుకోవాలి. పోలీస్తో మేము కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నాము. పోస్టర్స్ కానీ మా మహిళా మీకోసం వెహికల్స్ కూడా ఆ ఏరియాస్లో తిరుగుతూ ఉన్నాయి. ఏ ఇష్యూస్ లేకుండా చూసుకుంటున్నాము. ఇట్లాంటి మేనేజ్మెంట్ తాలూకు ఏదన్నా కొంచెం వాళ్ళ థింగ్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా దాని మీద కఠినంగా చర్యలు తీసుకుంటారు. నవ్యాంధ్ర 2-వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పై కావాలని కొంతమంది బురద చల్లుతున్నారని వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ సుబానీ, రాష్ట్ర అధ్యక్షులు ఉల్లి సాంబశివరావు ఆరోపించారు. వారి రాజకీయ ఎదుగుదలకు నిరాధారమైన ఆరోపణలతో తమ అసోసియేషన్ పై విషం చిమ్మటం దుర్మార్గమని ఆక్షేపించారు. ఆటో రంగానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటవుతుందని, మెకానిక్స్ కి సబ్సిడీ రుణాలు అందిస్తామని ప్రలోభాలకి గురి చేస్తున్నారని విమర్శించారు. ఆదివారం గుంటూరు నగరంలో నవ్యాంధ్ర 2-వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సమావేశం జరిగింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మెకానిక్ సంక్షేమం, అభివృద్ధి కోసమే నవ్యాంధ్ర 2-వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్భవించిందని చెప్పారు. విజయవాడకు వరదలు వచ్చిన సందర్భంలో సీఎం చంద్రబాబు పిలుపు మేరకు స్వచ్ఛందంగా తమ అసోసియేషన్ మెకానిక్స్ బైక్స్ రిపేర్ చేసిన సంగతి గుర్తు చేశారు. అలాగనే మెకానిక్స్ పట్ల పోలీస్ శాఖ సానుకూలంగా వ్యవహరించి చలానాలు రాయకుండా చూడాలని సీఎం హోం మంత్రికి వారి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా 2-వీలర్ మెకానిక్స్ కి రాష్ట్ర ప్రభుత్వం అమలు
చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వర్తింపచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు అన్వర్ బాషా, కొప్పుల సౌరి, భవానీ శంకర్, సయ్యద్ అబ్దుల్ హమీద్, గణేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నవేంద్ర గుర్తులందరికీ ఇప్పుడు మా స్టేట్ ఫౌండర్ సుబానీ గారండి ఏంటి, నేను రాష్ట్రం ఇన్ఛార్జి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఏంటి. ఇప్పుడు మేము మాట్లాడినవన్నీ మా ఫౌండర్ గారు చెప్పినవి కూడా, మేము మాట్లాడి మా ప్రెసిడెంట్లు చెప్పినవి కూడా ఏంటి అన్నీ కరెక్టేనండి, వాస్తవం జరుగుతున్నాయి కూడా ఇవన్నీ ఏంటి. ఈ సెల్ ఫోన్లో ఏంటి యూట్యూబ్లో తీసుకొచ్చి గ్రూపుల్లో పెట్టి ఏంటి ఈ అసోసియేషన్ అట్లా ఇవన్నీ చెబుతూ ఉన్నారు. వేరే గ్రూపుల్లో పెడితే అవి తెచ్చి మా గ్రూపుల్లో వాళ్ళ గ్రూపుల్లో పెట్టి ఏంటి ఈ మెకానిక్లు ఇట్లా చేస్తున్నారు, ఈ నవేంద్ర వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మన మెకానిక్ సోదరులు ఎవరు నమ్మబాకండి, వినబాకండి, అవి కూడా గమనించండి. నమస్తే అండి నవ్యాంధ్ర సోదరులకి. నేను గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ చందు భవానీ శంకర్ అండి. నేను మాట్లాడుతున్నాను. మా అసోసియేషన్ గురించి ఎవరో మాట్లాడింది మీరు మీ అసోసియేషన్లో సెక్రటరీగా చేసి మానుకొని మళ్ళీ మా అసోసియేషన్లోకి వచ్చాడు. మా అసోసియేషన్లో మానుకొని మళ్ళీ దాని గురించి ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు. దాన్ని పట్టుకొని మీరు మా యూనియన్లో 30 లక్షలు ఉన్నాయి, మన యూనియన్ ఎంత గట్టిది, వాళ్ళు ఎంత ఇది అది అని చెబుతున్నారు. అవన్నీ తప్పు సార్. ఎంతమంది ఉండారనేది కాదు, మీరు ఎంతమందికి ఇచ్చారు మెడికల్ ఫండ్, మేము ఎంతమందికి ఇచ్చాం అది చూడండి. మీరు వసూలు చేసిన డబ్బుల్లో అసలు ఎవరికి ఇవ్వాల. అది కూడా నేను గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ని కనుక గుంటూరు జిల్లా వరకే చెబుతున్నాను. ఒకసారి మీరు చూసుకోండి. ఉమ్మడి గుంటూరు జిల్లా ఇప్పుడంటే అన్నీ మారినాయి. ఇంతకుముందు జిల్లాలో నగరకల్లు సైదులు గారికి ఇలా, అడ్రోడ్డు సుబానీ మేస్త్రి గారికి ఇలా, ప్రసాద్ మేస్త్రి బెల్లంకొండ ఆయనకి ఇలా, వెంకట్రావు గారు సత్తినపల్లి వెంకట్రావు మేస్త్రి గారు ఆయనకి ఇలా, చలపతి మేస్త్రి ఆయనకి ఇవ్వాల, మోహన్ మేస్త్రి అతనికి ఇవ్వాల, పిడుగురాళ్ళ ఆదాం మేస్త్రి గారికి ఇవ్వాల, నరసరావుపేట అధ్యక్షులు మస్తాన్ వలి గారికి ఇవ్వాల, ఇనుకొండ అధ్యక్షులు గోరే మేస్త్రి గారికి ఇవ్వాల, ఇనుకొండ ఆచార్య మేస్త్రి గారికి ఇవ్వాల. ఇలా చెప్పుకుంటూ పోతే 100 మంది ఉన్నారు. అలాగే మాచర్ల కాసిం మేస్త్రి గారు, మాచర్ల అధ్యక్షుడు ఆయన దగ్గర ఎంత వసూలు చేశారు డబ్బులు మీరు. సీనియర్ నాయకుడు సీనియర్ మేస్త్రి గారు, వీళ్ళందరి దగ్గర మీరు 9 మంది చనిపోయారు గుంటూరులో అని జిల్లాలో అని చెప్పి ఒక్కొక్క మనిషి దగ్గర 50 రూపాయల కాడికి 9 మంది చనిపోతే ఒక్కొక్క మనిషి 450 కాడికి ఈ జిల్లా మొత్తం మీద గుంటూరు జిల్లా నేను చెబుతుంది జిల్లా వరకే. జిల్లాలోనే ఇంతమంది అయ్యారంటే రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది వసూలు చేశారు. ఇట్లా వసూలు చేసుకుంటూ పోతుంటే 30 లక్షలు అని చెబుతారండి. 30 కోట్లు ఉండాలా మీ దగ్గర. పలానా వాళ్ళకి ఇచ్చామని చెప్పండి, రండి ప్రెస్ మీట్ పెట్టండి, ఎదురెదురు కూర్చొని మాట్లాడదాం. మేము తెలియజేసాం ఎంతమంది అని మీరు చెప్పండి. మేము దేనికైనా సరే, ఇంతకుముందు కూడా చెప్పా, నేను దేనికైనా సరే నేను దేని రాష్ట్రంలో మెకానికల్ తరపున అసత్య ప్రచారాలు చేయటము, లేదా రాజకీయ ప్రచారాలు చేయటము, లేదా మెకానికులకి మేము వెల్ఫేర్ ఇప్పిస్తాము, ఇన్సూరెన్సులు ఇప్పిస్తాము, మీకు అది కాకుండా సపరేట్గా రాజకీయంగా మీకు ఒక వింగ్ని తయారు చేస్తాము అని చెప్పేసి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు కొన్ని అసోసియేషన్లు. పేర్లు మనకు అవసరం లేదు, చెప్పదలుచుకోవట్లేదు. ఈ అసత్య ప్రచారాన్ని ఆపుతారని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. నిజమైన సేవ ఎవరు చేశారు? విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఇదే నవ్యాంధ్ర 15,000 బళ్ళు 12 పాయింట్లు పెట్టి చేశారు. కేవలం సీఎం గారి పిలుపు మేరకు మాత్రమే చేశాము. కాకపోతే సీఎం గారు అనవసరమైన వాళ్ళని పక్కన పెట్టుకోవడము, పార్టీ పరంగా దగ్గరికి తీయటము, వాళ్ళ ద్వారాగా కార్పొరేషన్ ఇస్తామని చెప్పించటము. కార్పొరేషన్ వల్ల మెకానిక్కి ఎటువంటి ఉపయోగం లేదు. ఈ కార్పొరేషన్ అనే మాట కేవలం పార్టీ పదవులు అనుభవించడానికి తప్ప మెకానిక్లకి ఆ కార్పొరేషన్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. దాని గురించి 2 ముక్కలు చెప్పాలనుకుంటున్నాను నేను. కార్పొరేషన్ రావడం వల్ల ఏ బ్యాంకు వాళ్ళైనా సరే, లేదు కార్పొరేషన్ వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా సరే, మనకి కార్పొరేషన్కి ఒక ఫండ్ క్రియేట్ చేయాలంటే
కొన్ని వందల కోట్లు కావాలి. ఎందుకంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆటో నగర్ మన విజయవాడ ఆటో నగర్ని కాదని చెప్పేసి 2 వీలర్ సెగ్మెంట్కే కేవలం కార్పొరేషన్ వస్తుంది అనే మాట కలగాబట్టి మెకానిక్లు ఈ అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు. ఈ అసత్య ప్రచారం నమ్మారు అని అంటే కేవలం పదవులు అనుభవించడం కోసం ఈ కార్పొరేషన్ ఉపయోగపడుతుంది తప్ప మెకానిక్లకి ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే కార్పొరేషన్ లోన్లు వచ్చినాయి అంటే 10,000 20,000 రూపాయలు కార్పొరేషన్ ద్వారా లోన్ వస్తే ముఖ్యంగా నష్టపోయేది కాపు సోదరులు. మెకానికల్గా ఉన్న కాపు సోదరులు ఎక్కువగా నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి పోయిన గవర్నమెంట్లో కానివ్వండి, ఈ గవర్నమెంట్లో కానివ్వండి, కాపు నేస్తం అనే ఒక పథకం ఉంది. వాళ్ళు పక్క దేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ఉచిత వివాహాలకి విశేష స్పందన లభిస్తోంది. 2016 ఏప్రిల్ 25 నుంచి తిరుమల పాప వినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద టీటీడీ ఉచితంగా వివాహాలు నిర్వహిస్తూ వస్తుంది. 2025 మే 1 వరకు టీటీడీ ఆధ్వర్యంలో 26,214 వివాహాలు జరిగాయని టీటీడీ వెల్లడించింది. వివాహాలు నిర్వహించిన అనంతరం వధూవరులు వారి తల్లిదండ్రులతో కలిసి మొత్తంగా 6 ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తారు. దర్శన అనంతరం ఉచితంగా 6 లడ్డూలను లడ్డు కౌంటర్ల వద్ద అందిస్తారు. అయితే వివాహానికి వధూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. వారు రాలేని పరిస్థితుల్లో ఉంటే అందుకు సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. రాజధాని గ్రామం వెంకటపాలెం సమీపంలో L&T కంపెనీ పైపుల దగ్ధమైన స్థలాన్ని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్, తుళ్లూరు డీఎస్పీ టి మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు. అమరావతి పనుల పునఃప్రారంభోత్సవం జరుగుతూ ఉండగా శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి విదితమే. ఘటనా స్థలాన్ని పరిశీలించాక ఎస్పీ మీడియాతో మాట్లాడారు. 2014-19 మధ్య L&T సంస్థ రాజధాని పనుల కోసం సిలికాన్ HDP ఈ పైపుల్ని నిల్వ చేసింది. రహదారుల వెంబడి భూగర్భంలో 133 kV విద్యుత్ తీగలను అమర్చడానికి ఆ పైపులను వినియోగిస్తారని, అవి కాలిపోవటం వలన 9 కోట్ల నష్టం వాటిల్లినట్లు చెప్పారు. 4 చోట్ల పైపులు నిల్వ ఉండగా 2 చోట్ల పూర్తిగా మంటలు కాలిపోయాయి. ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేక ప్రమాదవశాత్తు సంభవించిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. ఘటనా స్థలంలో ఉన్న నమూనాలని సేకరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.